అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ స్టేటస్ పార్ట్ 1 వీడియోలో భాగంగా స్పిల్వే మరియు గ్యాప్ 3 దగ్గర పనులు స్టేటస్ చూద్దాము. మీరు చూడొచ్చు, ఇప్పుడు స్పిల్వే పైన బ్రిడ్జ్ పనులు చూస్తున్నాము. గడ్డర్స్ అమర్చారు. అలాగే గడ్డర్స్ అమర్చిన తర్వాత షట్టరింగ్ వర్క్, స్లాబ్ వర్క్ అవన్నీ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. మనకి తెలుసు పియర్కి మధ్యన 4 గడ్డర్లు వస్తాయి. అలాగే మొత్తం 48x4 మొత్తం 192 గడ్డర్లు వస్తాయి. 192 గడ్డర్లకు గాను 96 స్పిల్వే పైన అమర్చి 220 మీటర్ల వరకు రోడ్ వర్క్స్ కంప్లీట్ చేశారు. మీరు చూడొచ్చు షట్టరింగ్ వర్క్స్ ఈ పోర్షన్లో రోడ్డు వేశారు. ఇంకా వాటరింగ్ అవన్నీ చేస్తున్నారు, క్యూరింగ్ టైంలో ఉంది. మీరు దూరంగా చూస్తే రోడ్డు అనేది కంప్లీట్ అయింది. మనకి స్పిల్వే కాంక్రీటింగ్ వర్క్స్కి టార్గెట్ నెక్స్ట్ ఇయర్ జనవరికి పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ జనవరికి మొత్తం స్పిల్వే పియర్స్ వర్క్ కానీ బ్రిడ్జ్ వర్క్ కానీ కంప్లీటింగ్ టార్గెట్ పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రోడ్డుకి అటు ఇటు చిన్న గ్యాప్స్లో ఉన్నాయి కదా, అక్కడ మనకి రైల్స్ లేదా పట్టాలు వస్తాయి. ఫ్రెండ్స్, అసలు బ్రిడ్జ్ పైన పట్టాలు పెట్టవలసిన అవసరం ఏముందో మీరు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మీరు ఏదైనా డ్యామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోడ్డు అనేది మనకి 10 మీటర్లు, సుమారు 10 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఈ గ్యాప్ వచ్చి మనకి స్పిల్వేకి రైట్ సైడ్లో ఉన్న గ్యాప్ అది. సో మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం 31వ పియర్ నుంచి 37వ పియర్కి వెళ్తున్నాము. ఇక్కడ గడ్డర్స్ ప్లేస్ చేసి నెక్స్ట్ షట్టరింగ్ వర్క్స్ చేసి స్లాబ్ వేస్తారు. ఆ గడ్డర్స్ ఒక్కొక్కటి 22.5 మీటర్ల పొడవు, 62 మెట్రిక్ టన్నుల బరువు ఉంటాయి. మీరు చూడొచ్చు, గడ్డర్స్ కింద మనకి షీట్స్లో పెడుతున్నారు, డెక్ షీట్స్లో పెట్టి దానిపైన కాంక్రీట్ పోస్తారు. అప్పుడే మనకి కాంక్రీట్ అనేది ఉంటుంది కదా, కిందకి పడిపోకుండా. మీరు చూడొచ్చు, ఒక సీక్వెన్స్లో అంతా చూడొచ్చు. మీరు చూస్తున్న క్రేన్ ఏంటంటే మెటీరియల్ షిఫ్టింగ్, చిన్న మెటీరియల్ షిఫ్టింగ్ యూజ్ చేసుకుంటారు. సో ఇది మనకి రోడ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మొత్తం అటు ఇటు క్రాష్ బ్యారియర్స్ కంప్లీట్ చేయాలి. ఇంకా రైల్స్ అనుకున్నాం కదా, రైల్స్ సంబంధించిన గ్యాప్ను కూడా మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడు రైట్ సైడు. అటు సైడు మనకి స్పిల్ ఛానల్, మనకి వెనక సైడు అప్రోచ్ ఛానల్ ఉంటుంది. స్పిల్వేని ఫోటో తీసి ఇలా నెంబరింగ్ వేసాను ఫ్రెండ్స్. పియర్స్ నెంబర్స్ మనకి స్పిల్వేకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఉంటాయి. మనకి బ్లాక్ కలర్లో చూపిస్తున్నది ఏంటంటే గడ్డర్స్ ఎరెక్షన్ చేసి స్లాబ్ వర్క్ కంప్లీట్ అయ్యింది. అలాగే వైలెట్ కలర్లో ఉన్నది స్లాబ్ వర్క్ జరుగుతున్నాయి. ఎల్లో కలర్లో ఉన్నవి మనకి గడ్డర్స్ అమర్చాలి ఆ ప్లేస్లో. ఫ్రెండ్స్, మనకు తెలుసు గోదావరిలో నదీ నీటి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడానికి ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కడతారు నదిలో. యాక్చువల్గా దాన్ని గ్యాప్ 2 అంటారు. ఈ గ్యాప్ 2 ఒకటే సరిపోదు నీటి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడానికి. మనకి ఈస్ట్ గోదావరి సైడు అలాగే వెస్ట్ గోదావరి సైడు 2 గ్యాప్లు లేదా ఖాళీలు ఉన్నాయి. సో ఈ ఈస్ట్ గోదావరి సైడ్ చూసుకుంటే గ్యాప్ 2కి సంబంధించిన ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ ఎండ్ అయ్యే కొండ నుంచి హైడల్ ప్రాజెక్టు ఉండే కొండ మధ్యన ఒక గ్యాప్ ఉంది, దాన్ని గ్యాప్ 1 అంటారు. అది కూడా ఫిల్ చేయాలి. దాంతోపాటుగా వెస్ట్ గోదావరి సైడ్ చూసుకుంటే స్పిల్వే దగ్గర మనకి 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండల మధ్యన కూడా గ్యాప్ని ఫిల్ చేయాలి, దాన్ని గ్యాప్ 3 అంటారు. సో మనకి నదిలో గ్యాప్ 2, అటు ఈస్ట్ గోదావరి సైడ్ గ్యాప్ 1, వెస్ట్ గోదావరి సైడు గ్యాప్ 3, ఈ 3 గ్యాప్స్ ఫిల్ చేస్తేనే వాటర్ అనేది మనకి పూర్తిగా స్పిల్వే మీదుగా వెళ్తుంది. ఇప్పుడు గ్యాప్ 1కి సంబంధించిన ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించిన డయాఫ్రామ్ వాల్ వర్క్స్ జరుగుతున్నాయి ఈస్ట్ గోదావరి సైడు. అలాగే గ్యాప్ 3కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కొండను తవ్వారు కదా, ఇక్కడే గ్యాప్ 3కి సంబంధించిన ఎర్తన్ డ్యామ్ వస్తుంది, మట్టి ఆనకట్ట వస్తుంది. మీరు చూస్తున్న కొండ నుంచి మన వెనకాల ఉన్న కొండ వరకు ఈ గ్యాప్ 3కి సంబంధించిన ఎర్తన్ డ్యామ్ ఉంటుంది. 150 మీటర్లు ఉంటుంది సుమారు. ఇది ఇందా చూసాం కదా, ఈ గ్యాప్ 3 కూడా ఫిల్ చేసి ఎర్తన్ డ్యామ్ కడితేనే నీళ్ళు అనేవి మనకి అప్రోచ్ ఛానల్ గుండా స్పిల్వే గుండా వెళ్తాయి. సో ఈ కొండ వరకు ఉంటుంది మనకి గ్యాప్ 3కి సంబంధించిన మట్టి ఆనకట్ట. మీరు రోడ్డు చూస్తున్నారు కదా, వెనకాల చూసిన కొండకి ఉన్నాయి, దీనికి కూడా ఘాట్ రోడ్స్లా వేశారు కదా. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్సే వాడతారని అన్నారు అక్కడ. సో మనకేంటంటే స్పిల్వే గుండా వెనకాల ఉన్న కొండ నుంచి ఎర్తన్ డ్యామ్ నుంచి ఈ రోడ్స్ మీదుగా వెళ్తారు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత. చూడండి, మీరు చూస్తున్న ప్లేస్ అంతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నీళ్ళతో నిండిపోతుంది.
ఇప్పుడు ఈ ఎర్త్ డ్యామ్ కట్టకపోతే ఏమవుతుంది మీరు చూడొచ్చు. ఈజీగా మనకి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి నీళ్ళు వెళ్ళిపోతాయి. నాకు తెలిసి దీనికి ఆల్రెడీ కింద రాక్ ఉంది కాబట్టి, కొండనే తొలిచారు కాబట్టి కింద డయాఫ్రామ్ వాల్ ఉండదని అనుకుంటున్నాను. 100% షూర్ ఏం కాదు. చూడండి ఎంత లోతుగా తవ్వారు. సో మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత లోపల నుంచి కట్టారు అవేమి తెలియదు మనకి. ఆల్రెడీ కొండనే తొలిచారు ఇది. సో ఇక్కడ నుంచి మనకి మట్టి ఆనకట్ట కట్టుకుంటూ వస్తారు. ఈ గ్యాప్ 3కి సంబంధించిన ఎర్తన్ డ్యామ్ కంప్లీషన్ టార్గెట్ నెక్స్ట్ ఇయర్ జూన్ 2021. నెక్స్ట్ ఇయర్ జూన్ 2021 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ గ్యాప్ 3. ఇప్పుడు మనం స్పిల్వే బ్రిడ్జ్ని కింద నుంచి చూద్దాము. మీరు చూడొచ్చు ఇక్కడ మనం పియర్స్ 23, 24 మధ్యన ఉన్నాము. ఇక్కడ గటర్స్ ప్లేస్ చేశారు, కాంక్రీటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే మనుషులు వెళ్ళటానికి స్టైర్ కేస్ కూడా వేశారు చూడండి. అలాగే బూమ్ ప్లాసర్స్తో దూరంగా కాంక్రీట్ వేస్తున్నారు. ఇక్కడ ఈ రోడ్డుని చూసుకుంటే ఇది టెంపరీ రోడ్డు. ఇప్పుడు ఈ రోడ్డు స్పిల్వే క్రష్ లెవెల్కి ఉంది. అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే గేటు బాటమ్ లెవెల్కి ఆ లెవెల్కి ఈ రోడ్డు ఉంది. మనకి ఏంటంటే మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్డుని తీసేస్తారు, టెంపరీ రోడ్ని. సుమారు ఇక్కడ నుంచి 8 మీటర్లకి డెప్త్లో మొత్తం ఇదంతా తీసేస్తారు. భూమి దూరంగా క్రెయిన్స్ ఇవన్నీ చూడొచ్చు. ఇది మనకి ఎల్లో క్రెయిన్ ఉంది చూసారా, ఇది మనకి చిన్న చిన్న మెటీరియల్ షిఫ్టింగ్కి యూజ్ చేస్తున్నారు. అలాగే గటర్స్ లిఫ్టింగ్కి ప్లేస్మెంట్కి అయితే వేరే క్రెయిన్ యూజ్ చేస్తారు. మన బ్రిడ్జ్ అనేది ఇక్కడ నుంచి సుమారు 85 అడుగులు ఎత్తులో ఉంటుంది ఫ్రెండ్స్, మనం ఉన్న లెవెల్ దగ్గర నుంచి. మీరు ఒకసారి కార్ సైజుని స్పిల్వే సైజుని కంపేర్ చేసుకోండి, పియర్ సైజుని. ఇప్పుడు నిలువుగా గ్రూవ్ ఉంది కదా, అది స్టాప్ లాక్ గేట్కి, కరువుడుగా ఉన్నది మా గేట్ కోసం. అది అంటే కండిషన్ బట్టి ఉంటుందండి. మనం దూరం నుంచి వస్తుంటే చాలా చిన్నగా ఉంది స్పిల్వే, కానీ ఇందాక మనం చూసాం కదా, మనం నుంచున్న లెవెల్ నుంచి సుమారు 85 అడుగులు ఎత్తులో ఉంటుంది స్పిల్వే బ్రిడ్జ్ అనేది. దూరంగా వైట్ కలర్లో ఒక క్రెయిన్ చూస్తున్నారు కదా, ఆ క్రెయిన్ని మనకి గటర్స్ ప్లేస్మెంట్కి యూజ్ చేస్తారు. లిఫ్ట్ చేసి స్పిల్వే పైన ప్లేస్మెంట్ యూజ్ చేస్తారు. మనం ఏదైనా ప్రోడక్ట్ చూసినప్పుడు అది చిన్నదా పెద్ద అనేది కాకుండా దానివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, అలాగే ఎంత ఆయకట్టి నీరు అందుతాయని మనం ఆలోచించాలి. ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాలు లబ్ధి పొందుతాయి. అందుకే పోలవరం ప్రాజెక్ట్ అంటే అంత క్రేజ్ అందరికీ. ఇప్పుడు మనం స్పిల్వేకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాము, లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా అప్రోచ్ ఛానల్. మన గోదావరి నది నీళ్లు ఈ అప్రోచ్ ఛానల్ ద్వారానే మనకి స్పిల్వే మీదకి వస్తాయి నీళ్లు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయినది ఇదంతా నీటితో నిండిపోతుంది, ఇదంతా రిజర్వాయర్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం స్పిల్వే కాంక్రీటింగ్ ఇంక్లూడింగ్ బ్రిడ్జ్ వర్క్స్ కలిపి కంప్లీషన్ టార్గెట్ జనవరి 2021కి పెట్టుకున్నారు, నెక్స్ట్ ఇయర్ జనవరికి. ఇప్పుడు మన స్పిల్వేని దిగువైపు నుంచి చూద్దాము, అండ్ ఫ్రంట్ సైడ్ నుంచి చూద్దాము. ఇక్కడే పియర్స్కి మధ్యన గేట్ అమరుస్తారు. ఈ లొకేషన్ చూసే ముందు అసలు గేట్ మోడల్ ఎలా ఉంటుందని చూద్దాము. ఇంకా పగిలిస్తుంది ఇలా గేట్. 27.185 ఇప్పుడు 25.18 మీటర్స్లో ఉంది అప్రాక్సిమేట్గా. ఇప్పుడు దానికి డబల్ వస్తుంది హైట్ రోడ్ అనేది. మన గేట్ అనేది ఇలా ఆపరేట్ అవుతుంది. రోడ్ లెవెల్ ఇచ్చారు దీనికన్నా పైన రోడ్డు, ఇది వాకగిరులు పైన రోడ్డు, మన గేట్ అనేది ఇలా ఆపరేట్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి సరిపోతుందా? ఇప్పుడు ఆ గ్రూవ్ ఉంది కదా, గ్రూవ్ అలా ఫ్యాబ్రిక్ చేస్తారు, మూవ్ అవడానికి గ్రూవ్ కూడా చేస్తారు. స్క్రీన్స్ గేట్స్ రెండు ఉంటాయి. స్క్రీన్ ఏంటి? ఇది స్క్రీన్
అది గేట్స్ వస్తాయి. ఇంకా ఇక్కడ ఉంది 25.3 స్టాప్ లాక్ గేట్, క్రస్ట్ లెవెల్ 25.72 పియర్స్ మధ్యలో క్రస్ట్ లెవెల్. సో గేట్ ఎలా ఆపరేట్ అవుతుంది, గేట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీరు చూసారు కదా మోడల్లో. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, కాకపోతే చాలా పెద్దగా ఉంటాయి గేట్స్, ఆ స్ట్రక్చర్స్ అవన్నీ. ఈ నవంబర్ ఎండింగ్ నుంచి గేట్స్ ఎరెక్షన్ స్టార్ట్ చేస్తారు, అంటే గేట్ని బిగించడం స్టార్ట్ చేస్తారు స్పిల్వేకి. ఎరెక్ట్ చేసి మనకి నెక్స్ట్ ఇయర్ జూన్కి ఆ స్పిల్వే పైన గేట్స్ ఎరెక్షన్ కంప్లీట్ చేస్తారని టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం స్పిల్వేకి లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, వాక్వే బ్రిడ్జ్ చూడొచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్పిల్వే యొక్క రేడియల్ గేట్స్ని హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేస్తారు పోలవరం ప్రాజెక్ట్లో. ఈ హైడ్రాలిక్ సిస్టమ్ని గేట్స్ ఆపరేట్ చేయడానికి దేశంలో ఎక్కడ వాడలేదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎండ్లో కాంక్రీట్ పోస్తున్నారు బూమ్ ప్లేసర్తో, మీరు చూడొచ్చు. ఇది ఎత్తైన ప్రదేశంలో, దూరంగా ఉండే ప్రదేశంలో కాంక్రీట్ పోయాలంటే ఈ బూమ్ ప్లేసర్ని యూజ్ చేస్తారు. సో స్పిల్వే మొత్తాన్ని మీరు చూడొచ్చు. మనకి అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా డౌన్ స్ట్రీమ్లో, అదేంటంటే మనకి మొన్న వరదల్లో వచ్చిన నీళ్ళు. ఈ మంత్ ఎండ్ నుంచి నవంబర్ 15th నుంచి ఈ డీవాటరింగ్ స్టార్ట్ చేస్తారు, అంటే నీళ్ళని తోడే ప్రక్రియ స్టార్ట్ చేస్తారు. నీళ్ళు తీస్తేనే మనకి స్పిల్ ఛానల్లో అలాగే పైలట్ ఛానల్లో కాంక్రీట్ వర్క్స్ చేయడానికి వీలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చేశారు డీవాటరింగ్. ఇప్పుడు మీరు ఈ రాడ్స్ చూస్తున్నారు కదా, ఈ రాడ్స్ ఎందుకు పెట్టారో మీరు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. దానికి ఒక పర్పస్ ఉంది, డ్రిల్ చేసి పెట్టారు కదా రాడ్స్. చూడండి ఇదంతా మనకి ఏమంటారు బాంబులతో పేల్చి మొత్తం నీట్గా ఎలా చేశారు చూడండి. ఆ బాంబులు పెట్టిన ఆనవాళ్ళు కూడా మీకు కనబడుతున్నాయి చూడండి, డైనమైట్ అంటారు అనుకుంటా, చిన్న గీతల్లో ఉన్నాయి. గోదావరి నీటి ప్రవాహానికి కాఫర్ డ్యామ్ సర్దుతుండడం వల్ల మనకి గోదావరి నీళ్ళు అప్రోచ్ ఛానల్ గుండా ఇలా స్పిల్వే మీదకి నీళ్ళు వస్తున్నాయి. మన వరదల్లో కూడా ఇలాగే వచ్చాయి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే ఈ నవంబర్ నాటికి మొత్తం నీటి ప్రవాహం తగ్గిపోయింది, కానీ ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల అప్రోచ్ ఛానల్ గుండా ఇంకా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీటిని ఇలా వెళ్ళి మళ్ళీ స్పిల్వే దగ్గర ఉన్న రివర్స్ స్పిల్వే గేట్ ద్వారా ఇలా స్పిల్ ఛానల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫ్రెండ్స్, నేను 2017 నుంచి పోలవరం ప్రాజెక్ట్ స్టేటస్ వీడియోలు పెడుతున్నాను. ఆ ప్రీవియస్ వీడియోస్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇచ్చాను. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. అంతేకాకుండా 2019 ఏప్రిల్లో పోలవరం ప్రాజెక్ట్ స్టేటస్ వీడియోలు పెడుతూ దాంట్లో స్పిల్వే, కాఫర్ డ్యామ్స్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, శాడిల్ డ్యామ్స్ ఇలా అన్నిటి గురించి పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచాను, అవి కూడా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ మీద మరిన్ని వీడియోల కోసం ఈ హేబ్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.